జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనము అహోబిలం క్షేత్రానికి వెళ్తున్నామండి. హైదరాబాద్ నుంచి అహోబిలం క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఎంజీబీఎస్ నుంచి నంద్యాలకి వెళ్ళాలండి. ఎంజీబీఎస్ నంద్యాలకి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది. నంద్యాల నుంచి ఆలగడ్డకి వెళ్ళాలండి. మళ్ళీ నంద్యాల నుంచి కూడా అహోబిలానికి డైరెక్ట్ బస్సెస్ లేవు. ఆలగడ్డకి వెళ్ళాలి. ఆలగడ్డ నుంచి అహోబిలానికి ఎవ్రీ 10 మినిట్స్ 15 మినిట్స్కి ఒక బస్సు వస్తూనే ఉంటుంది. ఈవినింగ్ 7 o'clock వరకు లాస్ట్ బస్సు ఉంటుందండి అహోబిలానికి, ఆలగడ్డ నుంచి అహోబిలానికి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ అంతా వచ్చేసి దిగువ అహోబిలము. సో దిగువ అహోబిలం దిగిన తర్వాత మనము అంటే ఎవరైనా 1 డేలో ఫినిష్ చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ నుంచి ఎగువ అహోబిలానికి డైరెక్ట్ వెళ్ళిపోవాలండి. అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఒక రోజు కాకుండా 2 రోజులైనా సరే పర్లేదు అనుకుంటే ఫస్ట్ దిగువ అహోబిలం దిగిన తర్వాత ఇక్కడ నియర్ టు మీకు హోటల్స్, ఏపీ టూరిజం వాళ్ళే కానీ హోటల్స్ కానీ గెస్ట్ హౌస్ కానీ చాలా ఉంటాయండి ఇక్కడ. సో ఇక్కడ హ్యాపీగా రూమ్ తీసేసుకొని ఆ రోజే కావాలంటే దిగువ అహోబిలంలో 4 టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు అండి. దిగువ అహోబిలము, తర్వాత యోగానంద నరసింహస్వామి టెంపుల్, తర్వాత చత్రవట నరసింహస్వామి టెంపుల్, తర్వాత భార్గవ స్వామి టెంపుల్, కుదిరితే పావన నరసింహస్వామి టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకైతే నేను 1 డేలో అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 o'clock లోపల 9 నరసింహస్వామి టెంపుల్ మరియు ఉగ్రస్తంభం కూడా ఎలా దర్శనం చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. 1 డేలో ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే చాలా వీడియోలలో చెప్తారు కదా అక్కడ గైడ్స్ ఉంటారు, గైడ్ని తీసుకెళ్ళాలి అనేది. సో కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది తీసుకెళ్లరు. ఇలాంటి కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. సో ఈ వీడియో మీకు క్లియర్గా ఫస్ట్ నుంచి చూస్తే మీకు వితౌట్ గైడ్ తోటి ఉగ్రస్తంభం వరకు ఎలా వెళ్ళాలో అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా రూట్ మ్యాప్తో సహా చూపిస్తాను. మొదటిన ఏ టెంపుల్ స్టార్ట్ చేయాలనేది. నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనేది స్టార్ట్ అయ్యానండి. కింద షేరింగ్ ఆటోస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో షేరింగ్ ఆటో ఎక్కి నేను ఎగువ అహోబిలానికి వెళ్ళాను. సో 30 rupees ఛార్జ్ పడింది. మీరు చూస్తుందంటే ఇది ఎగువ అహోబిలం అండి. నేను ఆల్రెడీ పైకి వచ్చేసాను ఎగువ అహోబిలానికి. ఎర్లీ మార్నింగే వచ్చేసానండి, ఎందుకంటే ఒకే రోజులో అన్ని టెంపుల్స్ కవర్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఏంటంటే వీకెండ్లో వస్తే మాత్రము ఎగువ అహోబిలం వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కారంజ నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి. అక్కడే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మీ అన్ని వెహికల్స్ని అక్కడే ఆపేస్తారు. కారంజ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఎగువ అహోబిలానికి 1.5 kilometer ఉంటుంది. అది నడవాల్సిందే. ఒకవేళ మీరు ఆర్టీసీ బస్సులో వస్తే డైరెక్ట్ ఎగువ అహోబిలం వరకు కూడా ఆర్టీసీ బస్సెస్ అలో చేస్తారు. మిగతా వెహికల్స్ ఏవి అలో చేయరండి. ఓన్లీ వీక్ డేస్ని అలో చేస్తారు. వీకెండ్లో మాత్రం ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం ఈ 1.5 kilometer నడవాల్సిందే. సో స్టార్టింగ్ ఎగువ అహోబిలం ఎక్కినప్పుడు ఫస్ట్ మనకు కారంజ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. తర్వాత ఎగువ అహోబిలం స్వామి టెంపుల్, దానిపైన శ్రీ వరాహస్వామి టెంపుల్, దానిపైన శ్రీ మాలోల నరసింహస్వామి టెంపుల్, దానికి పైన జ్వాల నరసింహస్వామి టెంపుల్, దానికి పైన వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్, అదే ఉగ్రస్తంభం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగువ అహోబిలం ఎగ్జాక్ట్లీ పార్కింగ్ ప్లేస్. సో నేను చెప్పాను కదా వీక్ డేస్లో వస్తే ఇక్కడ వరకు రావచ్చు వెహికల్లో. వీకెండ్లో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ టైంలో వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటారు. సో కారంజ నరసింహస్వామి టెంపుల్ వరకే పార్కింగ్ ఆపేస్తారు ఏ వెహికల్స్ అయినా కూడా. ఒకవేళ మీరు థర్స్డే నాడు వస్తే ఇక్కడ వరకు వచ్చి పార్కింగ్ చేసుకొని ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడే ఉండొచ్చండి, నో ఇష్యూ. సో ఫ్రైడే మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడ వెహికల్స్ అన్నీ స్టాప్ చేస్తారు. ఇదంతా ఎగువ అహోబిలం మీకు కనిపించే పార్కింగ్ ఏరియా అండి ఇది. సో కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఎగువ అహోబిలం టెంపుల్ వస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉండే ప్లేసెస్ ఇవి. అలా పార్కింగ్ ప్లేస్ నుంచి రైట్ సైడ్ వేస్తే ఫస్ట్ కోనేరు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే మీకు స్టార్ట్ అవుతుందండి డోలీస్ కానీ గైడ్లు కానీ. అంటే నేను లైటింగ్ ఇంకా రాలేదు, సో ఎర్లీగా బయలుదేరాను. సో కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత అంటే 6:30, 7 o'clockకి, 8 o'clockకి అలా వస్తే ఇక్కడ డోలీ వాళ్ళు ఉంటారు, గైడ్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు తీసుకెళ్ళాలా అది ఇదని. సో కాస్ట్ కూడా వచ్చేసి అంటే ఉగ్రస్తంభం వరకు అయితేనేమో చాలా కాస్ట్ చెప్తారండి, ఎందుకంటే వాళ్ళు మినిమం 10 members వస్తారు. అంటే జ్వాల నరసింహ నుంచి ఉగ్రస్తంభానికి తాళ్ళు పట్టుకొని ఎక్కాలి. మీరు వీడియోలలో చూసే ఉంటారు కదా చాలా వీడియోలలో. సో అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. అది 3 kilometer డిస్టెన్స్ ఉంటుంది.
దానివల్ల వాళ్ళు 10,000, 15,000, 20,000, 25,000 కూడా ఛార్జ్ చేస్తారు. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వరకు అయితేనేమో 4,000, 4,500 అలా ఛార్జ్ చేస్తారు. ఎగువ అభిలం వచ్చినప్పుడైతే ఇక్కడ ఏంటంటే ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదండి. సో మార్నింగ్ 11 o'clockకే అన్న సత్రాలు అన్నీ ఓపెన్ అయిపోతాయి, స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక 4 to 5 వరకు అన్న సత్రాలు ఉన్నాయండి. సో ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదండి. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మీరు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మాత్రము క్యారీ చేయాల్సింది వాటర్ బాటిల్ అండి, స్నాక్స్ కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. కోతులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకు రైట్ సైడ్లో టెంపుల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇదంతా కళ్యాణ మండపము. అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, మ్యారేజ్లో అయినా కానీ స్వామివారి కళ్యాణం కానీ అన్నీ ఇక్కడే జరుగుతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో కళ్యాణ మండపము, ఈ రైట్ సైడ్లో చూస్తే మీకు టెంపుల్ వచ్చేస్తుంది, ఎగువ అహోబిలం టెంపుల్ వస్తుంది. మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్ ఏంటి, ఏమేమి టెంపుల్స్ కవర్ చేయాలి అనేది. ఆ కళ్యాణ మండపం ఆపోజిట్గా చూస్తే మనకు టెంపుల్ వే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలామంది వచ్చి, తెలిసిన వాళ్ళు వచ్చి ఇక్కడే ఫ్రెష్ అప్ అవుతారు. ఇక్కడ కూడా వాష్రూమ్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ కూడా వాష్రూమ్స్ ఉంటాయి, చాలా హ్యాపీగా ఉండొచ్చు. నైట్ వచ్చి ఇక్కడ కూడా స్టే చేస్తారు, ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. సో మార్నింగ్ దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు చేసేసి తొందరగా దర్శనం చేసుకొని 9 నరసింహస్వామిని ఒకే రోజులుగా కూడా కవర్ చేయవచ్చండి. చాలా ఈజీగా కవర్ చేయవచ్చండి, టెన్షన్ ఏమీ లేదు. హ్యాపీగా అన్ని స్వామిల్ని, అన్ని క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు, అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇలా మన టెంపుల్ నుంచి, టెంపుల్కి రైట్ సైడ్, మనకైతే లెఫ్ట్ సైడ్ ఇలా టెంపుల్కి లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్తే మనం ట్రెక్కింగ్ చేయడానికి రూట్ కనిపిస్తుంది. ఇలా టెంపుల్ పక్క నుంచి పైకి వెళ్ళాలండి. ఒకవేళ మీకు స్పెషల్ దర్శనం కాకుండా మామూలు దర్శనం అయినా కూడా ఇలాగే రావాలండి. మామూలు దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఇలాగా వెళ్ళి కొంచెం రైట్ సైడ్లో చూస్తే అక్కడ మనకు దారి కనిపిస్తుంది, అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఒకవేళ టికెట్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పంపిస్తారు, అది 100 రూపీస్ టికెట్. అదే మామూలు దర్శనం అయితేనేమో ఇలా రావాలి. ఇలా వచ్చేటప్పుడు ఇది కూడా ట్రెక్కింగ్ వెళ్ళే రూట్ అండి. ఇక్కడ అందరూ డోలీ వాళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఇక్కడ కూడా. సో ఇక్కడ మీకు చూస్తే రైట్ సైడ్లో టెంపుల్కి వెళ్ళే వే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మీకు పావన నరసింహస్వామి టెంపుల్ వెళ్ళే రూట్ అండి. ఇది 7 kilometers అప్, 7 kilometers డౌన్ ఉంటుంది. అదే ఈ లెఫ్ట్ సైడు ఈ బ్రిడ్జ్ ఎక్కు వెళ్తే మనకు జ్వాలా నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మాలవల నరసింహస్వామి, తర్వాత ప్రహ్లాదునిది, బడి గుడి, ఇవన్నీ ఈ రూటేనండి ఇది. సో పావన నరసింహస్వామి సపరేట్ అండి ఆ ట్రెక్కింగ్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్ర నరసింహస్వామి చూసుకున్నాక మీకు ఓపిక ఉంటే అప్పుడు పావన నరసింహస్వామి ట్రెక్కింగ్ చేయండి. లేదు అంటే కింద నుంచి వెహికల్స్ అవైలబుల్గా ఉంటే డైరెక్ట్ టెంపుల్ వరకే తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి మీరు ప్రతి పాయింట్, ప్రతి ఫ్రేమ్ చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇదంతా అడవి కాబట్టి, నల్లమల అడవి కాబట్టి ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి. మీరు వీక్ డేస్లో వచ్చినా, వీకెండ్లో వచ్చినా కూడా మీరు ఈ వీడియో క్లియర్గా చూస్తే, వీడియో చూసుకుంటూ డైరెక్ట్ ఉగ్ర స్తంభం వరకు వెళ్ళొచ్చండి. అంత క్లియర్గా తీసాను. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, బట్ దయచేసి వీడియో మాత్రం క్లియర్గా చూడండి. ఎందుకంటే నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా కొంతమంది స్వాతి నక్షత్రం అప్పుడు వెళ్ళారు. సో ఒక 6 మిస్ అయ్యారు, అంటే దేవుడి దయ వల్ల దొరికారు. బట్ వాళ్ళు అలా కొంచెం మిస్ అయ్యారు. అందుకనే నేను ఈ వీడియో క్లియర్గా చేశాను మీకోసము. సో ఇలా బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకు ఒక మండపం కనిపిస్తుంది. అది 100 pillars టెంపుల్ టైప్ అనండి. ఇది అంటే 100 స్తంభాలకు సంబంధించిన ఒక మండపం లాంటిది కనిపిస్తుంది. సో ఇలా దాటుకుంటూ దీని బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా వచ్చి ఫ్రెష్ అప్ అయి ఉండొచ్చు అండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. నైట్ టైంలో కూడా వచ్చి ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ నుంచి కూడా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇది 100 స్తంభాలకు సంబంధించిన మండపం ఒకటి. దీన్ని దాటుకొని వెళ్ళాలి. ఇలాంటి పాయింట్స్ మీకు చూపిస్తాను, ఇది చూసుకుంటూ ట్రెక్కింగ్ చేయండి. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. అలా చూసుకుంటూ వెళ్తే మీరు కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా హ్యాపీగా ఉగ్ర స్తంభం వరకు వెళ్ళొచ్చండి. ఇలాగే బ్యాక్ సైడ్ వెళ్తూ ఉండాలి మళ్ళీ.
ఆ మండపం దాటిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది శ్రీ వరాహస్వామి టెంపుల్ అండి. శ్రీ వరాహ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒకటే కాదండి, పైకి వెళ్ళిన కొద్దీ లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ట్రెక్కింగ్ కొంచెం ఈ వరాహస్వామి వరకే అయితే బాగానే ఉంది, అంత కష్టపడాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా రావచ్చు. సో ఈ వరాహస్వామి నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో టెంపుల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. అదే టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే శ్రీ మాలోల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు. అంటే ఈ లెఫ్ట్ సైడ్లో మాలోల నరసింహస్వామి టెంపుల్కి అందరూ క్యాజువల్గా వెళ్ళేవాళ్ళు అండ్ డోలీ వాళ్ళు కూడా ఈ రూట్లోనే వెళ్తారు. కొంచెం లాంగ్ ఉంటుంది. మాలోల నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాక జ్వాల నరసింహస్వామి టెంపుల్ అలా పైకి వెళ్తారు. సో ఇప్పుడు నేను టెంపుల్ నుంచి రైట్ సైడ్లో వెళ్తున్నాను, షార్ట్ కట్లో, అది ట్రెడిషనల్. సో ఆ రూట్లో వెళ్తున్నాను. ఈ రూటు అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే భవనాశిని నది గుండా వెళ్ళాలి కాబట్టి రాళ్ళు రప్పలు అలాంటివి వస్తాయి. రూట్ కూడా కొంచెం మర్చిపోయినా మనం అడవిలోకి వెళ్ళిపోతాము. సో అందుకే క్లియర్గా చూడండి. ఈ వీడియో మీకు క్లియర్గా చూస్తే ఈ వేలో కూడా మీరు ఈ వీడియో చూసుకుంటూ హ్యాపీగా షార్ట్కట్లో కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్న జనాలు వచ్చేసి ఇక్కడే నివసిస్తారండి. అంటే ట్రైబల్స్ అంటారు కదా, చెంచులు, టెంపుల్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండే స్టే చేసే వాళ్ళ ఇల్లు అండి అది. సో ఈ టెంపుల్ దగ్గరనే ఉంటూ ఈ నీట్నెస్ ఇవన్నీ వీళ్ళు ఇక్కడే చేస్తారట. వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటారు. మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, జ్వాల నరసింహస్వామి టెంపుల్ వెళ్ళే రూట్ అది ట్రెడిషనల్ రూట్ అండి ఇది. సో అంటే డోలీ వాళ్ళు ఇలా రారు, ఆ మాలలో నరసింహస్వామి రూట్ నుంచి అలా పైకి వెళ్తారు. అది కొంచెం లాంగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూడండి. ఇది షార్ట్ కట్ వే, ట్రెడిషనల్ వే. బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యారంటే మర్చిపోతారండి, రూటు చాలా మర్చిపోతారు. సో సింగిల్గా వెళ్ళినా గ్రూప్కి వెళ్ళినా కూడా క్లియర్గా ఈ వీడియో చూస్తూ హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను కదా, సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరూ లేరు. ఒక బ్యాచ్, ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ నరసింహస్వామి దగ్గర, ఏదే వరాహ నరసింహస్వామి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఎలా వెళ్ళాలో తెలియక వెయిట్ చేస్తున్నారు అన్నట్టు. సో నేను వెళ్ళాక నాతోటే ఆ ఫ్యామిలీ పై వరకు వచ్చారండి. సో ఎందుకంటే చాలా ఇంకా చీకటిగానే ఉంది, పెద్దగా లైటింగ్ ఏం రాలేదు ఇంకా. సో ఈ రూట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో దగ్గరుండి వాళ్ళని కూడా తీసుకెళ్ళానండి. సో ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏంటంటే పై వరకు మీకు వాటర్ దొరకవు, ఫుడ్ దొరకదు, స్నాక్స్ అలాంటి ఏ షాప్స్ ఉండవండి. మళ్ళీ మీరు కింద ఎగువ అహోబిలం టెంపుల్కి వచ్చే వరకు మీకు ఎలాంటి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏది దొరకదు. సో మ్యాక్సిమం పిల్లలు ఉన్నా కూడా, పెద్దవాళ్ళు ఉన్నా కూడా, మీరైనా సరే ఎవరైనా సరే కొంచెం స్నాక్స్, వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. అండ్ ఈ వీడియో చూసుకుంటూ వెళ్ళండి. సో క్లియర్గా చూడండి ఒకసారి, ఎందుకంటే ఏ రూట్లో పోతున్నాను అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ క్యారీ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ట్రెక్కింగ్ చేయండి. సో ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయండి. బిఫోర్ డే నేను ట్రెక్కింగ్ చేసినప్పుడు వర్షం పడింది. నేను అన్ప్లాన్డ్గా వెళ్ళాను, షూ వేసుకెళ్ళలేదు. సో నేను వేసుకున్న చెప్పులు కూడా స్కిడ్ అవుతున్నాయని తీసేసి కవర్లో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. సో దానివల్ల మామూలుగా నడవాల్సి వచ్చేసింది, చాలా కష్టంగా అయింది. ఇలా ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇదంతా కింద భవనాశిని నది అండి. అంటే ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ ఎందుకు కట్టారంటే ఈ నది ఒకవేళ సడన్గా వాటర్ వచ్చిన ఫుల్గా ఫ్లో ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి ఒక సపోర్టివ్గా ఉంటుందని బ్రిడ్జ్ కట్టారు. మళ్ళీ ఇలాగే ఏమి ఉండదండి, మళ్ళీ బ్రిడ్జ్ దిగిన తర్వాత నది గుండానే వెళ్ళాలి. చెప్పాను కదా షార్ట్ కట్, అది ఎక్కడ వరకు మనకు ఈ షార్ట్ కట్ అనేది టచ్ అవుతుందంటే, నేను చెప్పాను కదా ట్రెడిషనల్గా కామన్గా ఎవరు ఈ డోలీ వాళ్ళు అందరు వెళ్తారు కదా మాలోల నరసింహస్వామి టెంపుల్ అని. ఆ మాలోల నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఏదైతే జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తారో ఆ మధ్యలో ఒక పాయింట్ ఉంటుందండి, ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళొచ్చండి ఈ షార్ట్ కట్ అనేది. సో అక్కడ మీకు అందరు జాయింట్ అవుతారు, అందరు కనిపిస్తారు. అక్కడ నుంచి ఏం కదండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వే అనేది ఈజీగా కనిపిస్తుంది, తెలుస్తుంది. కాబట్టి అక్కడి వరకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు చాలా కోతులు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే వాటిని చూసుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.
అండ్ వెళ్ళేటప్పుడు ఇలా షార్ట్కట్లో వెళ్ళేటప్పుడు కొంచెం సౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే సడన్గా ఏ జంతువులు వస్తాయో తెలియదు, ఏ పాము వస్తుందో తెలియదు. సో నా ముందున్న పర్సన్ ఆల్రెడీ సౌండ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. సో అతని గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ అతని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. చాలా మంచి పర్సన్ అండి. సో మీకు చాలా యూజ్ అవుతాడు ఆ పర్సను. సో మీకు చెప్పడం మర్చిపోయాను, ప్రవహించే నది వచ్చేసి భవనాశిని నది అండి. భవనాశిని నది అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంసారంలో చిక్కుకున్న కానీ జన్మాంతరం చేసే పాపాలను కానీ హరింప చేసేది. అంటే మన జన్మంలో చేసిన పాపాలు కానీ సంసారంలో చేసే తప్పులు ఒప్పులు కానీ అవన్నీ హరింప చేసేవి ఈ భవనాశిని నది అండి. అందుకే దాన్ని భవనాశిని నది అని అంటారు. అయితే అందరికీ మనకు అదే డౌట్ అండి. చాలామందికి అహోబిలం వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ ఒక రోజే కవర్ చేయవచ్చా లేదా ఎలా? కొందరికి ఒక రోజులో కవర్ చేయాలనే ఆశ ఉంటుంది, కొందరికేమో 2 రోజులైనా పర్లేదు అనిపిస్తుంది. అంటే చాలామంది చెప్తారు కదండి, ఒక్క రోజులో కవర్ చేయాలి అప్పుడే పుణ్యం వస్తుంది అది ఇదని. సో దానివల్ల చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏం లేదండి, 6 గంటలకి స్టార్ట్ చేసామంటే అన్ని టెంపుల్స్ ఒక రోజులో కవర్ చేయవచ్చు. ఎగువ అహోబిలం వచ్చేసి మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. రిమైనింగ్ టెంపుల్స్ కూడా మ్యాక్సిమం 6 to 7 వరకు అన్ని టెంపుల్స్ ఉంటాయి. అన్ని టెంపుల్స్ 7 లోపలనే, మార్నింగ్ మీరు 7కి స్టార్ట్ చేసినా కూడా ఈవినింగ్ 7 లోపల అన్ని టెంపుల్స్ కవర్ అయిపోతాయి. మ్యాక్సిమం ఎగువ అహోబిలం టెంపుల్స్ అన్నీ కవర్ అయిన తర్వాత కిందికి వచ్చేసి అన్ని వెహికల్స్లోనే వెళ్ళొచ్చు మిగతా టెంపుల్స్కి అన్నీ. నేను ప్రతి ఒక్క టెంపుల్ చూసుకుంటూ చెప్తానండి, మీకు మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ అయ్యేటట్టుగా చూపిస్తాను. నాకు ఇలా ట్రెక్కింగ్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్లో ఇలా లవ్ సింబల్ వేసి వాళ్ళ పేర్లు రాస్తున్నారండి. అంటే దాని పక్కనే స్వామివారి నామాలు కూడా ఉన్నాయి. నాకు కొంచెం చాలా డిస్టర్బ్గా అనిపించింది. సో కొన్ని ప్లేసెస్ ఏంటంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. అక్కడ మన స్వామివారు స్వయంగా వెలిసిన ప్లేసు, స్వామివారు తిరిగిన ప్లేసు, అలాంటి ప్లేస్లో మనం చాలా పవిత్రంగా ఉండాలి. ఆ పాజిటివ్ వైబ్రేషన్ని మనము ఆస్వాదించాలి, అక్కడ ఉన్న నేచర్ని ఆస్వాదించాలి. కానీ కొంతమంది వచ్చి ఇలా నేమ్స్ రాసి లవ్ సింబల్స్ వేసి ఇలా చేయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలామందికి. ప్లీజ్ అలా చేయకండి. సో మ్యాక్సిమం షార్ట్కట్ రూట్ అయిపోయిందండి. సో మనము చెప్పాను కదా, మాలలో నరసింహస్వామి దర్శనం చేసుకొని చాలామంది జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ పాయింట్లో ఈ షార్ట్కట్లో వెళ్ళే వాళ్ళు అలా వచ్చే వాళ్ళందరూ కలుస్తారని.
సో అయిపోయిందండి, మ్యాక్సిమం ఆ బ్రిడ్జ్ వరకు వచ్చేసాను. సో ఇదేనండి ఆ బ్రిడ్జ్ వచ్చేసి. ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మాలవల నరసింహస్వామి టెంపుల్, ప్రహ్లాదుని గుడి బడి ఆ రెండు చూడొచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తే జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇలా పైకి వెళ్ళాలి ఇప్పుడు మనము. సో ఇదే పాయింట్, అందరు కలిసే పాయింట్ ఇది. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మీకు వే అనేది స్టెప్స్, దారి అవన్నీ ఈజీగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సింగిల్ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైతే నేను షార్ట్ కట్ అని చెప్పాను, ఆ భవనాశిని గుండా రావడం అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కావాలంటే ఆ వీడియో అక్కడ వరకు చూసైనా సరే మీరు తర్వాత ఇక్కడ నుంచి స్కిప్ చేయాలని కూడా స్కిప్ చేసుకోవచ్చు. సో అక్కడ వరకు అయితే కేర్ఫుల్గా చూడండి. అట్లీస్ట్ ఆ ఈ వీడియో వచ్చేసి అక్కడ వరకైనా చూడండి. కొంచెం రూట్ మ్యాప్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎలా వెళ్ళాలనేది. ఇలా ఒకవేళ మీకు సాధారణ రూట్ వచ్చే రాకన్నా సరే చూడండి. అలా చూసిన తర్వాత మీరు కూడా హ్యాపీగా అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకొని రావచ్చు. ఆ కనిపించేదేనండి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఉన్న ప్లేసు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. సో అలా వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్లో చూస్తే కొన్ని తార్లు కనిపిస్తాయి, ఎక్కే విధంగా కొన్ని తార్లు కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి ఉగ్రస్తంభానికి వెళ్ళే రూట్ అండి. ఇక వేరే రూట్ ఏం లేదు, ఖచ్చితంగా ఈ రూట్లోనే వెళ్ళాలి, తాళ్ళు పట్టుకునే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ ఉగ్రస్తంభం. సో నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా, అసలు పబ్లిక్ ఎవరు లేరు, చాలా పీస్ఫుల్గా. నాకు ప్రతి వాటర్ సౌండ్ కానీ అక్కడ పక్షుల సౌండ్ కానీ ప్రతిది వింటూ ఉంటే మర్చిపోయానండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఆ వ్యూ పాయింట్ చూస్తే అక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్ వచ్చేసింది. ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ రోడ్ అయితే చూస్తూ ఉంటే ఇక అక్కడి నుంచి వెళ్ళాలని అసలు అనిపించలేదు, బట్ వెళ్ళక తప్పలేదండి. సో ఆ మార్నింగ్ టైంలో ఎవ్వరు లేరు, ఇంకా టెంపుల్ కూడా ఓపెన్ అవ్వలేదు. సో నేను అక్కడి వరకు వెళ్ళి స్వామివారి రక్తగుండం చూసి దర్శనం చేసుకొని ఉగ్రస్తంభానికి వెళ్దామని అక్కడి వరకు వెళ్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ వచ్చే వాటర్ కూడా పట్టుకొని తాగొచ్చండి, ఎందుకంటే పైన కొండల నుంచి వస్తుంది. నల్లమల్ల అడవులో అందరికీ తెలిసిన విషయమే, ఎన్నో మూలికలు ఉంటాయి. ఇదేనండి స్వామివారి రక్తగుండం. ఇక్కడ చూస్తే మీకు ఒక చిన్న కోనేరు లాంటిది, గుండం లాంటిది కనిపిస్తుంది. ఇక్కడే స్వామివారు తన చేతులకు రక్తం అంటిందని ఇక్కడే కడిగారు. చాలా పవిత్రమైన స్థలం అండి. సో మార్నింగ్ పూజారి వచ్చినప్పుడు కావాలంటే వాటర్ అడిగితే అక్కడ కొన్ని ఇస్తారని చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఎవ్వరూ లేరు, ఇంకా టెంపుల్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఒక్కసారి వ్యూ చూడండి, ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము, ఉగ్ర స్తంభానికి వెళ్దాము. స్వామివారి ఏదైతే ఉగ్రస్తంభం నుంచి వచ్చారు కదా, ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాం. అసలైన ట్రెక్కింగ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. అలా జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే ముందు అంటే దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తే మీకు ఇక్కడ కొన్ని తాళ్ళు కనిపిస్తాయి. సో ఈ తాళ్ళు పట్టుకొని ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ మనము పైకి వెళ్తే ఉగ్ర నరసింహస్వామి స్తంభం కనిపిస్తుంది. అది అసలైన మెయిన్ టెంపుల్. స్వామివారు మొదటగా స్తంభం నుంచి బయటకు వచ్చిన ప్లేసు, మొదటగా అక్కడ కాలు మోపిన ప్లేసు. సో అలా బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ తాళ్ళు కనిపిస్తాయి కదండి, ఇదే అసలైన ట్రెక్కింగ్ పాయింట్ అండి.
సో ఇక్కడ నుంచి ఉగ్ర స్తంభానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడి వరకు ఇలా తాళ్ళు పట్టుకొనే ఎక్కాలండి, లేకపోతే 4 చేతులల్లా అంటే 2 కాళ్ళు 2 చేతులు ఇలా మన చిన్నప్పుడు అంబాడతాం కదా, ఆ టైప్లో అన్నా ఎక్కాల్సిందే పైకి. సో నాకు అలా ట్రెక్కింగ్ చేస్తూ వీడియో చేయడం చాలా ఇబ్బంది అయింది. సో అలా పట్టుకొని ఒక సైడ్ తాడు పట్టుకొని చేయాలంటే అవ్వలేదు, చాలా కష్టంగా ఉంది. అందుకని మీకు కొన్ని సీన్స్ మాత్రమే చూపించగలుగుతున్నాను, ఆగినప్పుడు మాత్రమే వీడియో తీస్తాను. సో మిగతా టైంలో వీడియో తీయలేకపోయాను, కానీ చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. ట్రెక్కింగ్ చాలా కష్టం ఉంది, మామూలుగా లేదు. చార్ధామ్లో కేదార్నాథ్ కూడా ఇంత అవస్థపడలేదు. తిరుపతి మెట్లెక్కేటప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది, కానీ లక్ష్మీ నరసింహస్వామి ఈ స్తంభానికి ట్రెక్కింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంది. తాడు కనిపిస్తుంది కదా, ఇలా కొండెక్కేసేయాలి తాడు పట్టుకొని, చాలా జాగ్రత్తగా ఎక్కాలి, అంత ఈజీ కాదు. ఇక్కడ ఎక్కలేని వాళ్ళకి డోలీ వాళ్ళు కూడా తీసుకెళ్తారట పైకి, 8 మంది కలిసి పైకి తీసుకెళ్తారట. ఒక డోలీ వచ్చేసి 10,000 రూపాయలు తీసుకుంటారట. సో ఏదైతే ఈ తాళ అది పట్టుకొని వెళ్తారో వాళ్ళు కూడా అలా తాళతోటే ఉగ్రస్తంభం వరకే తీసుకెళ్తారట. ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళాలి, స్వామివారిని చూడాలి అనుకున్న వాళ్ళైతే, వెళ్ళలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఆ డోలీని యూజ్ చేసుకోవచ్చండి, పర్లేదు. అంటే ఇలాంటి పొజిషన్లో కూడా అంత దూరం తీసుకెళ్ళి చూపిస్తున్నారంటే చాలా గ్రేటు. నాకు తెలిసి 10,000 అంటే పెట్టొచ్చండి, ఎందుకంటే నేను ఇప్పుడు ట్రెక్కింగ్ చేసినా చూస్తే ఈజీగా పెట్టొచ్చు. ఒకసారి కిందికి ఎత్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్కేటప్పుడే తీద్దాం అనుకున్నాను, కానీ తీయడం రావట్లేదు అసలుకి, చాలా కష్టంగా ఉంది. మ్యాక్సిమం ట్రై చేస్తా, కొంచెం దూరమైనా. తాడు పట్టుకొని ఎక్కాలి అంటే వీడియో తీయడం చాలా కొంచెం కష్టంగా ఉంది, జారుతుంది. వర్షం పడింది నైట్, ఇప్పుడు కూడా వర్షం పడేలాగానే ఉంది, కొంచెం మబ్బుగా ఉంది. వర్షం పడితే ఇంకేం లేదండి, తడవాల్సింది. చూడండి, మొత్తం తాడు పట్టుకొని ఇలా ఎక్కాలి. వీళ్ళు ఇక్కడే నివసిస్తారట, ఫ్యామిలీ పిల్లలతోటి. వీళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా వాళ్ళే కింద నుంచి తెచ్చుకొని ప్రతిసారి వాళ్ళే ఇక్కడ వండుకొని తింటారు. ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? మీరు ఎంతమంది ఉంటారు? ఎనిమిది మందా? మొత్తం 8 మంది ఉంటారట. ఎట్ శివా జర్నీ. థ్యాంక్ యూ. అయిపోయిందా దర్శనం? చాలా బాగా జరిగిందా? సూపర్. ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో లక్ష్మీ నరసింహాయ. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. వీడియో తీయడం కుదరలేదు, కొద్ది దూరం అయితే తీసుకుంటున్నా, కొంచెమే దూరం అయ్యా, ఎక్కేస్తే అయిపోద్ది. మొత్తానికి నా కళ నెరవేరింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్వామివారి దర్శనం చేసుకోవాలని. వచ్చేసానండి, ఉగ్ర నరసింహస్వామి స్తంభం కాడికి వచ్చేసాను. ఆ కనిపించే జెండా ప్రదేశమే చాలా బాగుంది, చాలా కష్టంగా కూడా ఉంది, అంత ఈజీ ఏమి కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు మీకు వెనకాల కనిపించే పర్సన్ పేరు వచ్చేసి జగదీషు. ఇతను దిగువ అహోబిలంలో ఉంటారు, ఆటో నడిపించుకుంటూ ఉంటారు.
ఇతని పేరు, ఇతని డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గైడ్ కానీ, ఆటో కానీ, ఇక్కడ రూమ్స్కి సంబంధించినవి కానీ ఇతను ప్రతి ఒక్కటి చూసుకుంటాడండి. చాలా మంచి పర్సను. సో అందుకే ఇతని డీటెయిల్స్ మీకు తప్పకుండా ఇస్తూ. పైకి ఎక్కిన తర్వాత లొకేషన్ మామూలుగా లేదండి, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మనం స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము. చూపిస్తాను ఆ ప్లేస్ ఎలా ఉంది. సో పైకి వెళ్ళిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే కొంచెం స్కిడ్ అని కూడా కింద పడిపోతారు. ఒకరు ఎక్కుతారు, ఒకరు తిరుగుతారు. అంటే ఒకరు ఎక్కిన తర్వాతనే ఇంకోరు దిగడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలా కిందికి రావాలి, వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండే. కొంచెం స్కిడ్ అయినా కూడా ఉన్న శివాయుధ నా మొబైలు కనిపించేదే పాదాలు స్వామివారి, అదే స్తంభం, ఉగ్రస్తంభం. వచ్చేసాను, స్వామివారి పాదాల దగ్గరికి వచ్చేసాము. స్వామివారి పాదాలు ఇవే కనిపించేవి. పైన మీకు జెండా కనిపించింది కదా, ఆ జెండా నుంచి మళ్ళీ ఇదంతా కిందికి దిగి రావాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో లక్ష్మీ నరసింహాయ నమః. ఈ కనిపించేదేనండి స్వామివారి పాదాలు. ఆ పక్కన కనిపించే వాటర్ లాగా కనిపిస్తుంది కదా, జాలి పెట్టుంది, అదే ఉగ్రస్తంభం అండి. అసలైన ప్లేస్ అండి, స్వామివారి స్వయంగా ఉగ్రస్తంభం నుంచి బయటకు వస్తున్న స్థలం అండి ఇది. ఆహా, ఈ అసలుగా సీన్ చూస్తూ ఉంటే మై మర్చిపోయానండి. నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కూడా ఆ స్థలం చూడగానే. అక్కడ స్వామివారి పాదాలు ముట్టుకోగానే ఒక వైబ్రేషన్ వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అసలుకి. ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని పాదాలను తాకాలండి. ఆ ఉగ్ర స్తంభానికి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి తీరండి, ధరించండి, స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి ఖచ్చితంగా. నమో
ఇందులో కనిపించేది వాటర్ కానీ మజ్జిగ కానీ రెండు ఉంటాయి. ఒక దాంట్లో వాటర్, ఒక దాంట్లో మజ్జిగ. మజ్జిగ వచ్చేసి గ్లాస్ 20 రూపాయలు, వాటర్ వచ్చేసి గ్లాస్ 10 రూపాయలు. సో వీడికి వచ్చిన వాళ్ళు కనీసం ఈ వాటర్ అన్న మజ్జిగ అన్న తాగండి, ఎందుకంటే వీళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. స్తంభం వరకు డోలీ వాళ్ళు కూడా వస్తారట. 25,000 ఎంత తీసుకుంటారా? ఎంత తీసుకుంటారు? 25,000 ఉగ్రస్తంభం పై వరకు తీసుకెళ్తారా? పై వరకు తీసుకెళ్తాం. 25,000. ఓకే, 10 మంది వెళ్తాం. 10 మంది వెళ్తారా? అది ఒకవేళ జ్వాల నరసింహస్వామికి అయితే 4,000. 4,000. 4 గుళ్ళకు 4,000. జ్వాల, మాలవల, వరహ, హోబిల. చూసారు కదా, ఓం నమ శివాయ. ఉగ్ర నరసింహానికి అయితే 25,000, 10 మంది వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు దారి చూసే ఉంటారు ఎలా ఉందో. పైన స్వామివారిని ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర స్తంభాన్ని దర్శనం చేసుకున్నాక నేను రివర్స్లో అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళేది మాలోల నరసింహస్వామి టెంపుల్. మాలోల అంటే మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియమైన లేదా ఇష్టమైన, అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన వాడు అని అర్థము. స్వామివారు లక్ష్మీదేవితో అంటే ఒడిలో ఆసీనులై ఉంటారు. లక్ష్మీదేవి స్వామివారి ఒడిలో ఆసీనులై ఉంటారు ఈ మాలోల నరసింహస్వామి. అంటే పురాణాల ప్రకారం మీకు తెలిసే ఉంటుంది చాలామందికి ఈ స్టోరీ. స్వామివారు సంహరించిన తర్వాత ఇక్కడ ఏది జ్వాలాముఖి దగ్గరికి వచ్చి చేతులు కడుక్కున్న తర్వాత ఆ స్వామివారి ఆగ్రహం అనేది అసలుకే తగ్గదన్నట్టు. ఎంతకీ తగ్గపోయేసరికి అందరూ దేవుళ్ళందరూ కలిసి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారన్నట్టు. స్వామివారు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన తర్వాత లక్ష్మీదేవి వచ్చి స్వామివారు కలిసిన తర్వాత కొంచెం సేపే, అంటే అమ్మవారిని చూసిన తర్వాత కొద్దిసేపే కొంచెం శాంతంగా ఉంటారు. అమ్మవారు అప్పుడే స్వామివారి ఒడిలో కూర్చుంటారు. తర్వాత మళ్ళీ స్వామివారి ఉగ్రరూపం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ కూర్చున్న ప్లేసే ఈ మాలోల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. ఈ మాలోల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఇలా పక్కకి వెళ్తే మనం ప్రహ్లాదుడి బడి గుడి రెండు చూడొచ్చండి. అంటే ఒక గుహలాగా ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు అవి వస్తుంది, ఆ గుహ వస్తుంది. సో స్వామివారు ప్రహ్లాద స్వామివారు అక్కడ అభ్యాసం చేశారు. సో ఇది ఇలా రావచ్చు. బట్ నేను చెప్పులు వేసుకున్నా కాబట్టి గుడి పక్క నుంచి వచ్చాను. ఆ కనిపించేదే ఎగువ అహోబిలం టెంపుల్. లైవ్గా చూస్తుంటే చాలా బాగుందండి ఈ స్థలం అనేది. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లో అయితే ఎక్సలెంట్గా ఉంది.
లోపల చాలా చిన్నగా ఉంటుంది అటు ప్రదేశము. ఒక నలుగురు లోపలికి వెళ్తే మిగతా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాల్సిన వాళ్ళు వచ్చారాక ఒక 5 నిమిషాలన్నా అక్కడ కూర్చోవాలి ప్రశాంతంగా. ఎందుకంటే స్వామివారు విద్యను అభ్యసించిన ప్రదేశం ఇది. ఓం నమో నారాయణాయ. చూడండి ఎంత బాగుంది ప్రదేశం. స్వామివారి దర్శనం తొందరగా అయిపోవాలంటే ఇక్కడ 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది, లేదంటే అటు పక్క నుంచి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. సో ఇలా 100 రూపీస్ టికెట్ తీసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇది మెయిన్ గర్భగుడి నుంచి. కనిపించేది కాలభైరవ టెంపుల్. సో ఆ మందిరానికి వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ లేదు, ఎందుకంటే అక్కడ తేనెటీగలు, కొంచెం కొండెంగాలు, తెలుగుబంట్లు. కరంజ వృక్షం లేదా పాగడ వృక్షం. స్వామివారు కరంజ వృక్షం లేదా పాగడ వృక్షం కింద వెలిసారు ఇక్కడ. ఎలా అంటే గరుత్మంతుడు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ పాగడ చెట్టు కరంజ వృక్షం కింద వెలిసారు కాబట్టి ఇక్కడ స్వామివారిని కరంజ నరసింహస్వామి లేదా కారంజ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. సో ఈ నరసింహ క్షేత్రంతో నాకు ఎగువ అహోబిలంలో అన్ని క్షేత్రాలు దర్శనం అయ్యాయండి. అంటే పైన ఉగ్రస్తంభం, జ్వాలా స్తంభము, మాలోల నరసింహస్వామి, వరాహస్వామి నరసింహస్వామి, తర్వాత కింద ఎగువ అహోబిలము, తర్వాత వచ్చేసి కారంజ నరసింహస్వామి. ఇవన్నీ దర్శనం అయిన తర్వాత నేను కిందికి వెళ్ళి కింద వెహికల్స్ ఉంటాయండి, అంటే మనకు జీబులు ఉంటాయి. ఆ జీబులు మాట్లాడుకుంటే 600 or 700 రూపీస్ తీసుకుంటారు. కింద లోకల్లో పావన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, చత్రవట నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఈ 4 అండ్ దిగువ అహోబిలము, ఈ 5 క్షేత్రాలని కింద వెహికల్లో వెళ్ళొచ్చు అండి. ఈ 5 క్షేత్రాలకి కింద వెహికల్లో వెళ్ళొచ్చు హ్యాపీగా. 5 క్షేత్రాలకు కలిపి 600 రూపాయలు, ఒక్కొక్కసారి 700 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు. సో మొదటగా నేనైతే పావన నరసింహస్వామి క్షేత్రానికి వెళ్తున్నాము. సో ఆల్రెడీ వెహికల్లో కూర్చున్నాను. పావన నరసింహ క్షేత్రానికి వెళ్తున్నాము. టెంపుల్ కింద దిగువ అహోబిలం నుంచి పావన నరసింహస్వామి క్షేత్రము అప్రాక్సిమేట్లీ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పైన ఎగువ అహోబిలం నుంచి కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, 7 కిలోమీటర్లు డౌను, 7 కిలోమీటర్లు అప్పు ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇలా అయితేనేమో వెహికల్లో 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళేటప్పుడు అహోబిలం కింద దిగువ అహోబిలం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో భార్గవ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. అది కూడా లోపలికి ఇలాగే ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అది కూడా తీసుకెళ్తారు. అది అయిపోయిన తర్వాత దిగువ అహోబిలం టెంపుల్ దగ్గరనే, టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే యోగానంద స్వామి అంటే యోగానంద నరసింహస్వామి అండ్ చత్రవత నరసింహస్వామి క్షేత్రాలు ఉంటాయండి. అవన్నీ క్షేత్రాలకు కలిపి 700 రూపాయలు తీసుకుంటారు. సో హ్యాపీగా కింద కూడా మొత్తం దర్శనం చేసుకొని ఈవినింగ్ వరకు చెప్పాను కదా, ఈవినింగ్ 7 లోపలనే, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 లోపలనే అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకోవచ్చు. వచ్చేసిందండి పావన నరసింహస్వామి టెంపుల్ వచ్చేసింది. హిరణ్యకశిపుని వధ తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఇక్కడ శాంతించి అత్యంత ప్రశాంతమైన రూపంలో దర్శనమిస్తాడని ఇక్కడ ప్రతీక. అందుకే ఈ క్షేత్రాన్ని క్షేత్ర రత్న అని కూడా పిలుస్తారండి. ఇక్కడ అమ్మవారిని
చెంచు లక్ష్మి అని పిలుస్తారండి. అంటే మహాలక్ష్మి అమ్మవారు ఈ చెంచు జాతిలో అంటే ట్రైబల్స్లో జన్మిస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారు చెంచు లక్ష్మి అంటారు. స్వామివారు స్వయంగా అమ్మవారిని వివాహం చేసుకుంటారు కాబట్టి ఇక్కడున్న ట్రైబల్స్లు అంటే ఇక్కడున్న చెంచు జాతి వాళ్ళందరూ స్వామివారు తమ అల్లుడుగా స్వీకరిస్తారు అన్నట్టు. అంటే స్వామివారిని మా అల్లుడు అని పిలుస్తారండి. ఇక్కడ స్వామివారి ఒడిలో అంటే తొడపైన అమ్మవారు కూర్చొని చెంచు లక్ష్మి అవతారంలో కూర్చొని స్వామివారి వెనకాల నాగుపాము 7 తలలతో మనకు దర్శనమిస్తారండి. అయితే అమ్మవారి విగ్రహం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే ఒక కన్ను మన వైపు ఇంకో కన్ను స్వామి వైపు చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి ఇక్కడ విగ్రహం చూస్తే. చాలా అంటే చాలా బాగుంటుంది. భరద్వాజ మహర్షి పొరపాటున చేసిన గోహత్య దోషము అంటే బ్రహ్మహత్య పాతకము ఇక్కడి నుండే విముక్తి పొందారని పురాణాలు చెబుతున్నాయండి. స్వామివారి పాదాల చెంత భరద్వాజ మహర్షి కూడా కనిపిస్తారండి మనకి. ఈ పావన నరసింహస్వామి క్షేత్రంలో జంతు బలి ఇస్తారండి. అదేనండి ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ క్షేత్రంలో జరిగింది ఇక్కడ జరుగుతుంది. ప్రతి శనివారము చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు వచ్చి ఇక్కడ జంతు బలి చేసి అది ప్రసాదంగా స్వీకరించి వెళ్ళిపోతారండి. సో అదే చాలా విచిత్రం అండి. ఏ క్షేత్రంలో ఏ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరగనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళే క్షేత్రం వచ్చేసి శ్రీ భార్గవ నరసింహస్వామి క్షేత్రం అండి. దీనికి అలా పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ పరశురాముడు స్వామివారి కోసం తీవ్రమైన తపస్సు చేస్తారన్నమాట. అప్పుడు మహావిష్ణువు నరసింహ అవతార రూపంలో స్వామివారికి కనిపిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని భార్గవ నరసింహస్వామి క్షేత్రం అని పిలుస్తారు. ఇంతకుముందు మీరు చూసారు కదా భార్గవ నరసింహస్వామి అని బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు నుంచి టెంపుల్ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఇలా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళాలండి. సో కొంచెం ట్రెక్కింగ్ లాగానే ఉంటుంది. అంటే రూటు సరిగా ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఈ 1 కిలోమీటరు వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళే ముందు మనకు కొన్ని స్టెప్స్ వస్తాయండి. దానికంటే ముందు మనకు అక్షయ తీర్థం అని ఒక కోనేరు కనిపిస్తుంది. దాన్నే భార్గవ తీర్థం అంటారు. స్వామివారు ఇక్కడే తపస్సు చేశారు. అంటే ఇక్కడే కూర్చొని తపస్సు చేసిన ప్రదేశం అండి. సో ఇక్కడ ఉన్న వాటర్ తోటే స్వామివారికి ప్రతిరోజు పరశురాముడు అభిషేకం చేసేవాడు. సో అందుకే ఈ తీర్థంలో ఎవరైనా సరే అక్కడ స్నానం చేసిన ఆ నీళ్ళని కొంచెం టచ్ చేసి మన నెత్తి మీద పోసుకున్నా కూడా అనంత పుణ్యలోకాలు అనంత సంపద వస్తాయని ఇక్కడ ఉన్న పురాణ కథ అండి. ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకు గ్రహ దోషాలు తొలగుతాయండి. పావన నరసింహస్వామి దర్శనం తర్వాత భార్గవ నరసింహస్వామి దర్శనం చేసుకున్నానండి. తర్వాత నేను మళ్ళీ మందిరానికే వచ్చాను. ఇక్కడ నుంచి మందిరం నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు చిత్రవట నరసింహస్వామి అండ్ యోగానంద నరసింహస్వామి టెంపుల్స్ 2 వస్తాయి. 2 ఆల్మోస్ట్ దగ్గరే ఉంటాయి. సంస్కృతంలో చిత్ర అంటే గొడుగు, వట అంటే మర్రి చెట్టు అని అర్థం వస్తుంది, లేదా రావి చెట్టు అనే అర్థం వస్తుంది. అంటే గొడుగు అంటే రావి చెట్టు కింద స్వామివారు వెలిసారండి. అంటే హిరణ్యకశిపుని వధ తర్వాత స్వామివారి ఉగ్రరూపం అనేది ఇక్కడ శాంతించింది అని చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఇంద్రసభకు చెందిన ఆహా ఊహు అనే 2 గంధర్వులు నరసింహస్వామిని తమ సంగీతంతో గానంతో ఆరాధించారు. వారి భక్తికి సంతోషించిన స్వామి తన ఎడమ చేతితో తాళం వేస్తూ తాళముద్రలో సంగీతానికి లయ జోడిస్తున్న భంగిమలో స్వామివారు వెలిసారండి. ఇక్కడ సంగీతం, గాత్రం, నృత్యం మరియు ఇతర లలిత కళలలో ప్రావీణ్యం పొందాలనుకునే కళాకారులు, సాధకులు ఈ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారండి. ఇక్కడ ఇప్పుడు వెళ్ళే మందిరం వచ్చేసి శ్రీ యోగానంద నరసింహస్వామి మందిరం అండి. పూర్వం కలియుగం స్టార్ట్ కాక ముందుకి ఇక్కడ భరద్వాజ మహర్షి చాలామంది ఋషులు స్వామివారి కోసం ఘోర తపస్సు చేసి స్వామివారిని
యోగ ముద్రలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అందుకే స్వామివారు ఇక్కడ యోగానంద మహర్షిగా అంటే యోగ నరసింహ స్వామిగా మనకు దర్శనమిస్తారు, స్వయంభుగా వెలిసారు. చివరిగా వచ్చేసామండి దిగువ అహోబిలానికి. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అంటే లోపలికి టెంపుల్కి వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఇలా కిందికి వెళ్తే కోనేరు కనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు కొంచెం రెనోవేషన్ వర్క్ జరుగుతుందని క్లోజ్ చేసేసారు. సో మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి స్వామివారి ఆ తీర్థంలో కొన్ని వాటర్ అయినా చల్లుకోండి. అది స్వామివారి కోనేరండి. దిగువ అహోబిలంలో స్వామివారిని ప్రహ్లాద వరదర్ అని కూడా పిలుస్తారండి. హిరణ్యకశిపుని వధించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపం శాంతించిన ప్రదేశంగా దీన్ని భావిస్తారు. స్థల పురాణ ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించారని నమ్ముతారండి. ఈ దిగువ అహోబిలం ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఇక్కడి గోడలు, స్తంభాలపై ఉన్న శిల్పకళా చాతుర్యం విజయనగర రాజుల నాటి కళా వైభవానికి అద్దం పడుతుందండి. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఇక్కడ శాసనాలున్నాయి. ఆయన కాలంలోనూ ఈ ఆలయానికి ఎంతో ఆదరణ ఉండేది. అహోబిలంలో ఎగువ అహోబిలం ఉగ్ర నరసింహస్వామి, దిగువ అహోబిలం ప్రహ్లాద వరదస్వామి అనే 2 భాగాలు ఉన్నాయండి. ఈ నవనారసింహ క్షేత్రాలు 108 వైష్ణవ దివ్య దేశాలలో ముఖ్యమైనవిగా పూజించబడతాయండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూశాక మీరు ఖచ్చితంగా అహోబిలానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృప పొందుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూశాక మీకు ఎలాంటి గైడ్ అవసరం ఉండదని నేను భావిస్తున్నానండి. మీకోసమే కొంచెం లెంతీగా అయింది వీడియో, అయినా ఎక్కడ కట్ చేయకుండా ఎక్కడ స్ప్లిట్ చేయకుండా క్లియర్గా వీడియో రావాలని లెంతీ అయినా సరే అని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను. ఓన్లీ డివోషనల్ ఎట్ శివ జర్నీ. అప్పటి వరకు ఓం నమ శివాయ, ఓం నమో భగవతి వాసుదేవాయ.